మనం దేవుడి అనుగ్రహం పొందటానికి దేవాలయానికి వెళ్తాం. అయితే గుడికి వెళ్ళినప్పుడు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నియమాలను పాటించకపోతే దర్శన ఫలం పూర్తిగా లభించకపోవచ్చు. మరి భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన ఆ 18 ముఖ్య నియమాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది తీర్థం తీసుకునే విధానం. తీర్థం తీసుకునేటప్పుడు 3 సార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా తీసుకోవాలి. వెంటనే 3 సార్లు ఒకేసారి తీసుకోవటం సరికాదు. దీపారాధనలో నియమాలు. ఒక ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి దాంతోనే మిగతా 2 ఒత్తులను వెలిగించాలి. ఉదయం దీపం యొక్క ముఖం తూర్పు దిశగా 2 ఒత్తులుండేలా చూడాలి. సాయంత్రం ఒక ఒత్తి తూర్పుగా, రెండవది పడమటగా ఉండేలా పెట్టాలి. దేవునికి ఇష్టమైన పూజలు. ప్రతి దేవుడికి ఇష్టమైన పూజలివి. శివుడికి అభిషేకం, సూర్యుడికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ. ఈ పూజలు చేస్తే మంచి జరుగుతుంది. ప్రసాదంపై నియమాలు. దేవుడి ప్రసాదాన్ని తప్పక తినాలి. కానీ ఏ కారణం చేత కూడా పారవేయరాదు. దీపం ఆర్పే విధానం. దీపాన్ని నోటితో ఊది ఆర్పకూడదు. ఒక దీపం వెలుగుతుండగా రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు. ఆసనం పవిత్రత. దేవుని పూజకు ఉపయోగించిన ఆసనాన్ని అంటే పీఠం లేదా చాప వేరొక పనికి వాడకూడదు. విగ్రహ దర్శనం, నమస్కార విధానం. దేవాలయానికి వెళ్లినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రములు చదవకూడదు. పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. పురుషులు మాత్రమే దేవునికి సాష్టాంగ నమస్కారం చేయొచ్చు. స్త్రీలు సాష్టాంగం చేయరాదు. వారు మోకాళ్లపై వంగి నుదురును నేలకానించి నమస్కారం చేయాలి. ఇక ఇంట్లో ఉండకూడని విగ్రహాలు, ఫోటోలు. యుద్ధానికి శంఖమును పూరించుచున్న కృష్ణుడు లేదా ఒక్కడే నిలబడి వేణువూదుతున్నట్టు కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం ఇంట్లో ఉండరాదు. ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు లేదా హనుమంతుడి ఫోటోలు ఉండరాదు. లక్ష్మీదేవి కూర్చొని ఉన్న ఫోటో లేదా విగ్రహం మాత్రమే ఉండాలి. నిలబడి ఉన్నది వాడరాదు. 9వది శివలింగం, నందీశ్వరుని మధ్య ప్రయాణం. శివలింగానికి మరియు నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు. దీపం పెట్టే అలవాటు. ఉదయం సాయంకాలం 2 సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోవటం మంచిది. తులసి మరియు ఆకుల నియమం. తులసి దళములను పూజ చేయునప్పుడు ఆకులను తుంచకుండా దళములుగానే వేయాలి. ఏ పుష్పాలు అయినా తుంచి ఆకులతో పూజించినా భార్యాభర్తలకు వియోగం సంభవిస్తుంది. స్పర్శదోషం లేనివి. కింది ప్రదేశాల్లో స్పర్శదోషం లేదు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, వివాహం, సభలు, ప్రయాణ సమయాలు. వారాలను బట్టి దేవాలయ దర్శనం. ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు గౌరీమాత ఆలయం, మంగళవారం ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, బుధవారం వినాయకుడు, అయ్యప్ప స్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాలు, గ్రామదేవతల ఆలయాలు. ఆలయ దర్శన క్రమం. మొదట ఏ దేవాలయానికి వెళ్లినా ధ్వజస్తంభాన్నే ముందుగా దర్శించాలి. మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేసి కాళ్లు కడుక్కొని ఆ తర్వాతే శివదర్శనం చేసుకోవాలి. ఇది శివాలయంలో. ఇక విష్ణు ఆలయంలో మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతా వారిని దర్శించాలి. ఇక మొదట పాదాలను చూసి తరువాత ఆపాదమస్తకం దర్శించుకోవాలి. నవవిధ భక్తి మార్గాలు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన, నమస్కారం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదం. ఈ 9 పద్ధతుల్లో ఏ పద్ధతైనా దేవునికి ప్రీతికరమైందే. జపముల రకాలు. జపములు 3 రకాలుగా ఉంటాయి. వాచక జపం, అందరికీ వినపడేలా బిగ్గరగా చేసేది. ఉపాంశ జపం, ఎవ్వరికీ వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. ఇక మానస జపం, ఎవ్వరికీ వినపడకుండా పెదాలు కదపకుండా మనసులో చేసేది. ఇది ఉత్తమమైన జపం. ఇక ప్రదక్షిణల సంఖ్య. వినాయకునికి 1 ప్రదక్షిణ, ఈశ్వరునికి 3 ప్రదక్షిణలు, అమ్మవార్లకు 4 ప్రదక్షిణలు, విష్ణుమూర్తికి సైతం 4 ప్రదక్షిణలు, ఇక మర్రి చెట్టుకి 7 ప్రదక్షిణలు. ఈ పవిత్రమైన నియమాలను తెలుసుకొని మన దేవాలయ దర్శనాన్ని మరింత భక్తి శ్రద్ధలతో ఆచరిద్దాం. సర్వశుభాలు పొందుదాం.